లడ్డూని తీసుకొచ్చి రాజకీయంలో కలుపుడు అది ఎంతవరకు కరెక్ట్ అన్న? రాజకీయ పరంగా చూడొద్దని నేను ఎప్పుడో ఫస్ట్ లోనే చెప్పా. లడ్డూ విషయం చాలా కమర్షియల్ లేదా భక్తులకు సంబంధించింది. ఇది ఏ ప్రతిపక్షానికి విపక్షానికి సంబంధించింది కాదు. ఎవరో శత్రువులు లేరు దీనికి. ఇప్పుడు దైవ భక్తికి శత్రువు అంటూ ఉంటాడా? దైవం తలిస్తే ఏదైనా నాశనం చేయగలదు. అలాగే మీ జీవితాలు కూడా నాశనం చేద్దే. దానికి నిదర్శనం ఆల్రెడీ అయ్యింది. మీరు ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ దీన్ని రాజకీయంగా తీసుకురావడం చాలా కరెక్ట్ కాదు. దీన్ని ఎంతటితో వదిలేయండి. అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సనాతన ధర్మం కాపాడడానికే 11 రోజులు దీక్ష చేసి ఈ రోజే తిరుమలకి వెళ్ళి ఇద్దరు కూతురులతో పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్ష వదిలాడు. వదిలినప్పుడు ఆవిడ పెద్ద కూతురు ఆదిత్య, చిన్న కూతురు పేరేంటి పోనెల అంజలి ఏదో ఉందా, అదే ఇంకొక ఆవిడ పేరు ఏదో ఉంది కదా. ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. టీడీపీలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వేరే మతం తప్పు ఎవరిదన్నది ఎవరికి తెలియదని ఇప్పుడు కూడా. తప్పు అంటే ఒక్క విషయం, ఇది తప్పు జరిగిందని ఇంకా అర్థమైందా? ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఎంతమంది బయటకు వస్తారో ఇవన్నీ ఇంకా క్లారిటీ అవ్వలేదు. క్లారిటీ అవ్వకుండా దీన్ని రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ధర్మాలను మనం కాపాడుకోవాలి. అది ప్రతిపక్షం కూడా కాపాడాలి, విపక్షం కూడా కాపాడాలి, మన పక్షం కూడా కాపాడాలి. ఎవరైనా కాపాడాల్సిందే. అది దైవ భక్తికి సంబంధించింది కాబట్టి ఈ ధర్మాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళాలి. కానీ ఆ ముందుకెళ్లే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందేశాడు. దీక్ష చేపట్టాడు. 11 రోజులు దీక్ష విరమించాడు కూడా నిన్నటితో. అలాగా ఎవరైనా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా దీన్ని ఎటకారంగా తీసుకోవడం గానీ, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా దీన్ని ఎటకారంగా తీసుకోవడం గానీ ఎంతవరకు సవ్యం కాదు. ఎంతటితో ఈ మ్యాటర్ ని చాలా సెన్సిటివ్ గా ఉంచాలని ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నా. జై పవర్ స్టార్ అన్నా. సుప్రీంకోర్టు మరి ఏదో ఆర్డర్ ఇచ్చిందంటే ఎంతకు వచ్చింది తెలుసా మీకేమన్నా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు భయ్యా. అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. అది డిక్లేర్ అయినట్టు మీరు అడుగుతున్నారు నన్ను. అది ఇంకా డిక్లేర్ అవ్వాలా. డిక్లేర్ అయినప్పుడు మనం అడుగుదా? అది డిక్లేర్ అయిన తర్వాత అందరూ వస్తారు బయటికి. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది ప్రతిపక్షం అనే విపక్షం అనే మన పక్షం అయినా ఏ పక్షం అయినా సరే బయటకు వచ్చేస్తారో అందులో ఎటువంటి డౌట్ అన్నా. మరి